విద్యా వ్యాప్తి ఫాలోవర్స్ అందరికీ నమస్తే అండి. ఇవాళటి వీడియో వచ్చేసి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ స్టేట్ అండి. సో, స్టేట్‌లో వచ్చేసి ప్రస్తుతానికి టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్‌కి అప్లికేషన్స్ ఆన్ ఉన్నాయి. సో, ఆ నోటిఫికేషన్, ఆ డీటెయిల్స్‌కి ఎళ్ళే ముందు నేను మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో సంబంధించి ఇండియాలో ఉన్న టాప్ ఎంట్రన్స్ టెస్ట్స్ గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానండి. సో, ఆ ఇంట్రడక్షన్ ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాను. సో, విద్యా వ్యాప్తి లోగో అండి ఇది. సో, బ్రీఫ్‌గా విద్యా వ్యాప్తి యొక్క సర్వీసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను బిఫోర్ గోయింగ్ ఎహెడ్ విత్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. సో, విద్యా వ్యాప్తికి 2 ఉంటాయి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ అండ్ జాబ్ అసిస్టెంట్స్. సో, అడ్మిషన్ గైడెన్స్ ఫర్ స్కూల్, కాలేజ్ అండ్ యూనివర్సిటీస్ అండి. ఈ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన యూనివర్సిటీస్, స్కూల్స్‌లో కూడా మీకు అడ్మిషన్ అసిస్టెన్స్ ఇస్తామండి. దెన్ కెరియర్ గైడెన్స్ సెషన్స్ మేము కాలేజెస్‌కి, స్కూల్స్‌కి, దెన్ పర్సనల్‌గా ఇంటికెళ్ళి కస్టమైజ్డ్ సెషన్స్ ఇస్తామండి. విత్ ప్రేయర్ అపాయింట్మెంట్స్ అండ్ ఆల్ ఆన్‌లైన్ అప్లికేషన్స్. ఇప్పుడు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ అసిస్టెన్స్ ఉంటుంది. అప్లికేషన్స్, కౌన్సెలింగ్ అన్నీ ఉంటాయి. ట్యూషన్ ఎక్స్‌చేంజెస్. సో, ట్యూషన్స్ ఇచ్చేవాళ్ళు, తీసుకునేవాళ్ళు విద్యా వ్యాప్తిని అప్రోచ్ అవుతారు. సో, వి హావ్ ఎ హ్యూజ్ డేటాబేస్. ఆ డేటాబేస్‌లో నుంచి మేము తీసుకునే వాళ్ళని ఇచ్చే వాళ్ళకి వాళ్ళని అసైన్ చేసేస్తాం. స్కాలర్‌షిప్ అసిస్టెన్స్ అండి. మెరిటోరియస్ స్టూడెంట్స్‌కి చాలా స్కాలర్‌షిప్స్ ఉంటాయి ఎడ్యుకేషన్‌లో. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అప్లికేషన్ అసిస్టెన్స్ ఇస్తాము. దెన్ నెక్స్ట్ సర్వీసెస్ జాబ్ అసిస్టెన్స్ అండి. రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్ ఇంటరాక్షన్. విద్యా వ్యాప్తికి హ్యూజ్ నెట్వర్క్ ఉందండి జాబ్స్‌లో. సో, ఆ యొక్క రెస్పెక్టివ్ ఏరియాలో ఉన్న యాస్పిరెంట్‌కి ఆ యొక్క ఏరియాలో ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీతో డైరెక్ట్ ఇంటరాక్షన్స్ పెట్టిస్తాము. మేము కోఆర్డినేట్ చేస్తాం. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్. ఈ 2 జాబ్స్‌కి కూడా నోటిఫికేషన్స్, అప్లికేషన్స్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ప్రిపరేషన్స్ ఇస్తాం. సో, అన్ని ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఫర్ జాబ్స్ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ కెరియర్ డెవలప్‌మెంట్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అనేది కొన్ని స్కిల్స్ అవసరం ఉంటాయండి గ్రాడ్యుయేషన్స్ తర్వాత. అవి ఆ ఇన్‌స్టిట్యూషన్స్‌తో కూడా మేము టై అప్ అయ్యి కోఆర్డినేట్ చేస్తాము. ఇంకా ఉద్యోగానికి సంబంధించిన అన్ని అసిస్టెంట్స్ ఇస్తాము. అండ్ టైమింగ్స్ అనేది విద్యా వ్యాప్తి ఈస్ ఎ పార్ట్ టైమ్ ఇనిషియేటివ్ అండి. కాబట్టి సో, మార్నింగ్ 7-9 అండ్ ఈవినింగ్ 7-9 ఈ సర్వీసెస్ ఉంటాయి ఇక్కడ ఆఫీస్‌లో. సో, నమస్తే స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో, ఇది బ్రీఫ్‌గా నా యొక్క ప్రొఫైల్ అండి. సో, ఒక కెరియర్ గైడెన్స్ నడుపుతున్నప్పుడు నాకున్న అర్హతలేంటో చెప్పడానికి ఇవన్నీ. సో, నా యొక్క ఎడ్యుకేషన్ మొత్తం ఉస్మానియాలో అయింది. నా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఎంబీఏ అండ్ పాస్డ్ ఇన్ డిస్టింక్షన్స్ ఫ్రమ్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండి. సో, ఈ విద్యా వ్యాప్తి పార్ట్ టైమ్ ఇనిషియేటివ్ నేనొక ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద రెనౌన్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ అక్రాస్ గ్లోబ్ అండి. విచ్ ఈస్ ఇన్ హైదరాబాద్. దాంట్లో నేను ఫుల్ టైమ్ పనిచేస్తాను 10-5. సో, హాబీస్ వచ్చేసి 2 ఉంటాయండి. పర్సనల్ హాబీస్ ప్లేయింగ్ క్రికెట్, స్విమ్మింగ్ అండ్ రీడింగ్ ఆర్టికల్స్. దెన్ ఎడ్యుకేషనల్ హాబీస్ వచ్చేసి కీపింగ్ అప్డేట్ మై సెల్ఫ్ విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ మూవ్స్ హ్యాపెనింగ్ అక్రాస్ గ్లోబ్ అండి. సో, లెట్ us గో టు ద మేనేజ్మెంట్. సో, మన ఇండియాలో ఉన్న టాప్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీద ఇదొక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. క్యాట్ కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ టెస్ట్ మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఫర్ ఐఐఎమ్స్ అన్నమాట. వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అన్ని ఐఐఎమ్స్ ఈ క్యాట్ ద్వారానే వాళ్ళ యొక్క అడ్మిషన్స్ చేస్తాయండి. ఎలాగో టాప్ ఇన్‌స్టిట్యూషన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతుంది కాబట్టి ఈ టెస్ట్‌ని ఇంచుమించు అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ వీటిని యాక్సెప్ట్ చేస్తాయి. సో, ఎలాగైతే మెడికల్ ఎడ్యుకేషన్‌కి నీట్ ఉందో, దీన్ని అలాగే మనం తీసుకోవచ్చు. అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. సీమ్యాట్ వచ్చేసి ఇది మన కామన్ మేనేజ్మెంట్ టెస్ట్ అండి. దీని ద్వారా ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇది కూడా మన మంచి టెస్ట్ అండి. సో, జాట్ అనేది జేవియర్ యాప్టిట్యూడ్ టెస్ట్. దిస్ ఈస్ ఫర్ ఎక్స్ఎల్ఆర్ఐ అంటే జేవియర్ లేబర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ జంషెడ్పూర్. సో, వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌కి వాళ్ళు పెడతారు. అట్ ద సేమ్ టైమ్ టాప్ ఇన్‌స్టిట్యూట్ కాబట్టి అన్ని మేనేజ్మెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తాయి. స్నాప్ సింబియోసిస్ నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ మోస్ట్ పర్టిక్యులర్‌లీ ఫర్ సింబియోసిస్ బట్ అదర్ ఇన్‌స్టిట్యూషన్స్
కూడా వీటిని యాక్సెప్ట్ చేస్తాయి. సో మ్యాట్ అండి, నార్సింహోంజీ మేనేజ్మెంట్ స్టడీస్ అండి. ఇది నార్సింహోంజీ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ గురించి ఈ యొక్క టెస్ట్ ఉంటుంది. సో ఇది కూడా అన్ని మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బీ స్కూల్స్ యాక్సెప్ట్ చేస్తాయండి. ఇప్పటి వరకు అయిన ఈ అన్ని టెస్టులు సంవత్సరానికి ఒకటేసారి అవుతాయండి. దెన్ ఇప్పుడు వచ్చేసి మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి. దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ ద బీ స్కూల్స్ అక్రాస్ ఇండియా. సో ఈ టెస్ట్ సంవత్సరానికి 4 సార్లు అవుతుంది. సో ఎప్పుడన్నా రాయొచ్చు వాళ్ళ యొక్క కన్వీనియన్స్ బట్టి. దీని ద్వారా మన ఇండియాలో ఉన్న అన్ని బీ స్కూల్స్ అడ్మిషన్స్ యాక్సెప్ట్ చేస్తాయండి. సో ఇప్పుడు వచ్చేసి దీని తర్వాత వచ్చేసి ఏ రాష్ట్రం, ఏ స్టేట్ వాళ్ళ యొక్క కామన్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ పెట్టుకుంటాయి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ గురించి. అయినా మన దగ్గరకు వచ్చేసి TSICET, తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నేను దీని గురించి బ్రీఫ్ గా ప్రెజెంటేషన్ ఇస్తానండి. సో ఈసారి మన TSICET వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుందండి. సో ప్రతి సంవత్సరం ఒక యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ TSCH, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. నోటిఫికేషన్ వెలువడింది. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా MBA అండ్ MCA 2 కోర్సులకి అడ్మిషన్స్ తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం అడ్మిషన్స్ మన మేనేజ్మెంట్ వీడియో కాబట్టి ఫోకస్ అంతా మేనేజ్మెంట్ పైన ఇస్తున్నానండి. దెన్ ఈ యొక్క 9 యూనివర్సిటీలు ఉస్మానియా హైదరాబాద్, కాకతీయ వరంగల్, మహాత్మా గాంధీ నల్గొండ, పాలమూరు మహబూబ్ నగర్, శాతవాహన కరీంనగర్, తెలంగాణ నిజామాబాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైదరాబాద్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, JNTU హైదరాబాద్. దీంట్లో చూసుకున్నట్టయితే ఇంచుమించు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క యూనివర్సిటీ ఉందండి. అన్ని యూనివర్సిటీస్లో ఉన్న మేనేజ్మెంట్ అడ్మిషన్స్ కి ఇది మెయిన్ ఎంట్రీ అండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా సింపుల్ అండి. సో 3 years or 4 years డిగ్రీ, 3 year డిగ్రీ ఆర్ 4 years బీటెక్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ కి ఎలిజిబుల్. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్. దెన్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ మార్చ్లోనే వెలువడిందండి. ఆల్మోస్ట్ మార్చ్లో అప్లికేషన్స్ కూడా వితౌట్ లేట్ ఫీ అయిపోయింది 7th May. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 4th కేటగిరీ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ ఒక్కటే ఉందండి, 500 రూపీస్. 27th May వరకు ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే చేయలేదు ఇంకా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఇంకా ఉంది. ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ స్టేట్ కి ది టాప్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ అండి. సో దీంట్లో వచ్చేసి ఆ యొక్క ఎగ్జామ్ డేట్స్ అండి సెషన్స్ ప్రకారము 5th June అండ్ 6th June. అప్లికేషన్స్ మొత్తం ఆన్లైన్ అండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 ఫర్ జనరల్ అండ్ 550 జనరల్ అండ్ 550 ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్. సో ఈ టెస్ట్ లో ఏమేమి ఉంటాయి? అనలిటికల్ ఎబిలిటీ, mathematical ability and communication ability. ర్యాంకింగ్ క్రైటీరియా, ఎక్కడైతే ర్యాంక్స్ ఈక్వల్ గా ఉంటాయో దానికి ప్రిఫరెన్స్ సెక్షన్ A వచ్చిన మార్క్స్, దెన్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ సెక్షన్ B వచ్చిన మార్కు ఎప్పుడైతే ఉంటుందో ఈ యొక్క ప్రియారిటీస్ ఇస్తారు. దెన్ థర్డ్ వచ్చేసి ఏజ్ అండి. సో ఇవన్నీ మామూలుగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఎప్పుడైనా సరేనండి అఫీషియల్ వెబ్సైట్ పైన చూసుకోవాలి. ఈ థర్డ్ పార్టీస్ ఇస్తున్న వాటిపైన డిపెండ్ కాకుండా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. కానీ మీకు ఏమన్నా అప్డేట్ కావాలంటే మాత్రం ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పైన నుంచి టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తారు. దాన్ని మీరు ఫైనల్ ఇన్ఫర్మేషన్ లాగా తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఇంకా సిలబస్ దెన్ టెస్ట్ దాని గురించి మీరు TSICET అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఉంది చూడండి, http://iset.sch.ic.in. వీటికి అక్కడికి వెళ్ళేసి మీరు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా గ్రాప్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ప్రెజెంటేషన్ ఇక్కడ నెక్స్ట్ తీసుకెళ్తున్నాను. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మోడ్స్ అండి. మనకు MBA ఎడ్యుకేషన్ డిఫరెంట్ మోడ్స్ లో పర్సీవ్ చేయొచ్చు. సో ద మోడ్ 1 వచ్చేసి ఫుల్ టైమ్ రెగ్యులర్ మోడ్. స్టూడెంట్స్ అక్కడ కాలేజ్కి వెళ్ళేసి ఫుల్ టైం అక్కడే ఉండి రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్లో ఈ ఫుల్ టైం స్టడీస్ చేయొచ్చు అండి. పార్ట్ టైం రెగ్యులర్ ఈవినింగ్ మోడ్ కూడా ఉంది. సో నేను చేసిన MBA మాత్రం పార్ట్ టైం ఈవినింగ్
అండి. డేలో జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ చేసుకున్నాము. సో, వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేశాము. అలా కొన్ని ఈవినింగ్ మోడ్స్ ఉస్మానియా ద్వారా మనకు అవైలబుల్ ఉంది పార్ట్ టైమ్ ఈవినింగ్. కానీ రెగ్యులరే ఉంటుంది. సో, ఆన్‌లైన్ ఇంచుమించు చాలా యూనివర్సిటీస్‌కి యూజీసీ అండ్ ఏఐసీటీ వాళ్ళకి డిస్టెన్స్ మన ఎడ్యుకేషన్ ఆన్‌లైన్‌లో ఇవ్వడానికి, ఎంబీఏ ఎడ్యుకేషన్ ఆన్‌లైన్‌లో ఇవ్వడానికి అప్రూవల్స్ ఇచ్చాయి. సో, మీరు ఆ యొక్క ఆన్‌లైన్ ఎంబీఏ కూడా చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ యువర్ జాబ్. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. దీంట్లో కూడా మనకి మంచి అవకాశం అండి. చాలా యూనివర్సిటీస్ అన్ని డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఎంబీఏ ఇస్తున్నాయి. మీరిక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంట్లో ఉండే జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. ఈ వీడియో వాచ్ చేసినందుకు థాంక్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీకు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్స్ పైన ఉన్న ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు మా వీడియోస్ ద్వారా అందుతుంది. నమస్తే.